క్రమేణా 94 నుంచి కూడా ఫ్యాక్షన్ ప్రభావంతో అప్పటి పెనుగొండ, ఇప్పటి రాప్తాడు, ధర్మవరం మీద మొదటి నుంచి కూడా ఫ్యాక్షన్తో ఇక్కడ భయాందోళన ఉండే పరిస్థితి చూసాం. తర్వాత రెడ్ స్టార్ అనే ఆర్ఓసి అని రెండు సంస్థల ద్వారా ఇక్కడ ఒక మారణ హోమమే చూడడం జరిగింది. దాని తర్వాత ఆ రెడ్ స్టార్ ఆర్ఓసి క్రమేణా రూపం లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఇదంతా అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో జరిగింది. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే విధంగా క్రైమ్ అంతా కూడా వైఎస్ఆర్ వచ్చిన తర్వాత క్రైమ్ అంతా కూడా బాగా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి 1-2 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత అన్నీ కూడా క్రైమ్. నేను 2006లో ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇలాంటి క్రైమ్స్ అన్నిటినీ కూడా నిదానంగా కూడా తగ్గుకుంటా రావడం జరిగింది. గత 5 సంవత్సరాలు చూస్తే నియోజకవర్గ వ్యాప్తంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్కరికి ఏ సమస్య లేకుండా ఉండడం జరిగింది. చాలా చోట్ల వివిధ సందర్భాల్లో సమస్యలుండి ఇబ్బంది పడుతున్న సందర్భంలో కూడా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని సముదాయించి మనం లాంగ్ రన్ పాలిటిక్స్ చేయాలి అంటే ఈ ఫ్యాక్షన్ భూతాలకు, ఈ గొడవలకు దూరంగా ఉండాలి అనే విధంగా ముందుకు పోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎక్కడే కానీ ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా గత 5 సంవత్సరాల్లో చూస్తే ఒక్క ఫ్యాక్షన్ మర్డర్ కూడా లేకుండా, గొడవలు లేకుండా చూసుకున్నా. ముఖ్యంగా మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ విధంగా చెప్పి నిలువరించినందుకు వారికి ముందు నేను క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే ఆ రోజు కన్నా మనం వాళ్ళు చేసే చేష్టలు కన్నా ఖండించి ఉంటే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదు. ఈరోజు సంఘటన చూస్తే వారం రోజుల కిందట వెంకటగారపల్లి, బత్తలపల్లి మండలం, ఆ గ్రామంలో వైసీపీ వారికి అక్కడున్న టీడీపీ వారికి ఒక ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణకు మూలం ఏంటంటే చిన్న గొడవ జరుపుకున్నారు, మాట అనుకున్నారని పోలీస్ స్టేషన్లకు ఇరువురు గ్రూపుల్ని రమ్మని చెప్పినారు. మా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పిమ్మట మా పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద బయట ఊరు వ్యక్తులు వచ్చి దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే ఎక్కడైనా కానీ ఆ ఊర్లో వాళ్ళ మీద బయట ఊరోళ్ళు వచ్చినప్పుడు ఆ బయట ఊరోళ్ళ మీద ఇంటి మీదకి దాడి అనే కేసు కింద వాళ్ళను అరెస్ట్ చేయాలి. ఆ విధంగా కాకుండా వాళ్ళ ఇంటి మీదకి దాడికి వచ్చినప్పుడు జరిగిన తోపులాటలో ఒకరికి దెబ్బ తగిలిందనే ఉద్దేశంతో మా వాళ్ళను అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి
ఇక్కడ వేరే ఊరు వాళ్ళు అనంతపూర్ నుంచి ఇంకో ఊరు నుంచి మా వాళ్ళ మీదకి వచ్చినారు. వాళ్ళ ఇంటి మీదకి వస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టి వాళ్ళను ధర్మవరం సబ్ జైల్లో రిమాండ్కి పంపించడం జరిగింది. వాళ్ళు ధర్మవరం సబ్ జైల్లో రిమాండ్ విషయం నాకు తెలుసుకొని ఈరోజు ఉదయం మధ్యాహ్నం 3 గంటలకు నేను ఎవరైతే ఉన్నారో వాళ్ళను కలవడానికి ములాఖాత్ తీసుకోవడం జరిగింది. ఆ ములాఖాత్ పోయే సందర్భంలో మా లీడరు ఒకతను, ఆ కార్యకర్త ఒకతను కొత్తగా ఎర్టిగా కారు కొన్నాడు. ప్రవీణ్ నాయక్ అని పిల్లోడు. అన్న కొత్త కారు కొన్నా అన్న, నిన్ననే హైదరాబాద్ నుంచి డెలివరీ తీసుకొని వచ్చిన అన్న, మీరు డ్రైవ్ చేయాలన్నా అంటే నేను ఆ కార్ తీసుకొని ముందు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. నా సొంత కారు, నా డ్రైవరు, వీళ్ళు వెనకలు వస్తున్న సందర్భం నేను అట్టిగా కార్ జైలు దగ్గరకి వెళ్తే అది రైట్ సైడ్ ఉంటుంది, నేను లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి యూటర్న్ తీసుకొని దాంట్లోకి సబ్ జైల్లోకి వెళ్ళాలి. నేను నా కార్ తీసుకొని లోపలికి వెళ్ళాను. మిగతా కార్లన్నీ అలౌ చేయరు కాబట్టి అవన్నీ కూడా బయటికి యూటర్న్ తీసుకొని బయట పెట్టే క్రమం చేశాను. ఆ బయట పెట్టే క్రమంలో మా వాళ్ళు యూటర్న్ చేసుకునే సందర్భంలో ముందర నుంచి బస్సు వస్తుంది కాబట్టి ఆ యూటర్న్ దగ్గర ఆ వెహికల్ నిలబడినారు. ఆ వెహికల్ నిలబడితే ఆ వెహికల్కి సంబంధించి కొంతమంది నాన్ లోకల్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, ఇక్కడ సత్య తరపున వ్యవహారాలు చూస్తారట, వాళ్ళు నానా దుర్భాషలాడి ఆ డ్రైవర్ మీదకి అటాక్ చేయడానికి రావడం జరిగింది. ఆ అటాక్ చేస్తున్న సందర్భంలో ఉన్న వీడియో ఇది. పోలీసులు అక్కడ ఉండి, అతని పేరు ఇక్కడ ఉన్నారు భాష అనే అతను, ఇంకో వాళ్ళను నిలవరించకుండా వాళ్ళను ప్రోత్సహించిన పద్ధతితోనే కనపడుతూ ఉంటుంది. ఆ యూటర్న్ తీసుకునే క్రమంలో అసలు ఎవడన్నా కానీ యూటర్న్ తీసుకోలేదు తప్పుడు హారం కొడితే దాంట్లోకి ఆ బస్సు పోయిన తర్వాత క్రమేణా క్లియర్ చేస్తారు. దాంట్లోకి రప్చర్ చేయాల్సింది ఏదో లేదు. అంతమంది సడన్గా అక్కడ ఎందుకు గుమిగూడారో కూడా తెలియదు. సరే, వాట్ ఎవర్ ది. సో ఇది జరిగినది. మా డ్రైవర్ మీదకి ఏ విధంగా వస్తున్నారు, నేను ఆ బండ్లో లేను. నేను ఆ ఎట్టిగా బండ్లో నేను ఆల్రెడీ ములాఖాత్ తీసుకొని లోపలికి వెళ్ళాను. నాకు లోపల ఉన్నాను కాబట్టి బయట ఏం జరుగుతుందో తెలియదు. తర్వాత నాకు వీడియో క్లిప్పింగ్స్ మిగతా వాళ్ళందరూ విలేకరులు వీళ్ళందరూ పెట్టిన దాన్ని బట్టి కనపడింది. ఇది అయిపోయిందా? సో ఇది ఈ విధంగా సుమారు 100 మంది ఈ విధంగా ఆయన మీద, మా డ్రైవర్ రామాంజీ మీద పడి హత్యా ప్రయత్నం చేయాలనే ఒక తపనతో చేసినప్పుడు, అతని మీద హత్యా ప్రయత్నం చేసినప్పుడు 100 మంది ఆయన బండి మీద వెహికల్ పెట్టినప్పుడు ముందరికి ఒక వ్యక్తి ఎక్కి దాన్ని బద్దలు కొట్టాలనే ప్రయత్నం చేస్తూ అతని మీదకి దాడికి ప్రయత్నించినప్పుడు అతను ఎటుపోగా పాలుపోక అతను ఏ విధంగా బతకాలి అనే ఉద్దేశంతో వెహికల్ని ముందుకు పోనించడం జరిగింది. అది మీ వీడియోలోనే చూపించే నేను మీకు వీడియోలోనే మీకు క్లియర్గా చూపించిన. అతని మీద ఎంతమంది పన్నారో
అంతకుముందు అతని మీదకి దాడికి ఏ విధంగా ప్రయత్నం చేసినారు, బండి మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా డ్రైవరు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి చూసినాడు. దాంట్లో దాని మీద ఎక్కి అతని మీద దాడి చేయాలనుకున్న వ్యక్తి కింద పడడం జరిగింది. సో అక్కడ ఎందుకు అంతమంది ఉన్నారో ఏమో, అసలు ఎందుకు ఏ విధంగా గుమ్ముకున్నారు. మేమంతా 5-6 మంది ఉంటాం, హార్డ్గా చూస్తే 5-6 మంది ఉన్నాం, అంతకు మించి ఏమి ఎక్కువ లేదు. మేము లోపలికి వెళ్ళిపోయినాం, సబ్ జైల్లో ఉన్నాం, ములాఖాత్లో అక్కడ మాట్లాడుతున్నాం. దాని తర్వాత అక్కడ ఉన్న మా వాళ్ళలో ఇతను మా సాక్షి విలేకరి రమేష్, అందరికీ తెలిసినదే, మీ మిత్రుడు, మీతో పాటి తిరిగేవాడు, మీతో పాటి తినేవాడు, తిరిగేవాడు, తిల్లాడేవాడు. ఇతనంటే తెలియలేదు. ఇతని మీదికి సామూహికంగా 6 మంది వచ్చి లాఠీలు తీసుకొని, పోలీస్ చేతిలో వచ్చే లాఠీలు తీసుకొని 6 మంది వచ్చి ఒక విలేకరి మీద దాడి చేయడం జరిగింది. ఆయన ఏమి వేరేది ఏంది చేయలేదు, అక్కడ జరుగుతున్న సంఘటనా ప్రాంతాన్ని మొత్తం రికార్డింగ్ చేస్తున్నారు. సంఘటనా ప్రాంతాన్ని మొత్తం రికార్డ్ చేస్తున్నాడు. దానికి రికార్డ్ చేసుకుంటే అతని దగ్గర ఫోన్ గుంజుకోవడం జరిగింది, ఆ ఫోన్ పగలగొట్టుకోవడం జరిగింది. ఆ ఫోన్ ఇంకా ఇప్పటికీ అతని చేతికి అందించలేదు. రమేష్ అని మీ అందరికీ తెలిసినది, తెలుసా లేదా? తెలుసు, ఎందుకంటే మనం అన్ని అమర్నాథ్ రెడ్డి అని ఇతను స్టూడెంట్ లీడరు. 2012లో 16లో డిసెంబర్ శబరిమలకి వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి, శబరిమలకి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి ఇతనితో పాటు నరసింహారెడ్డి అనే ఒక పిల్లోని కూడా మేము అప్పుడు కోల్పోవడం జరిగింది, రేగట్పల్లి పిల్లోనికి. ఇతను ఆ రోజు వెన్నెంక కూడా మొత్తం డ్యామేజ్ కావడం జరిగింది. ఈరోజు చూడండి ఏ విధంగా బాధినారు. తిరుగు ఏ విధంగా అయితే నీ బాధినారు. ఇదంతా కొట్టినది. ఇది అప్పుడు జరిగిన యాక్సిడెంట్లో ఇతని వెన్నెంక జరిగినది. ఇతను నడవలేని పరిస్థితి. ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ నుంచి 4 అడుగులు కూడా వేయలేడు. ఇతన్ని 10 మంది గుంపేసుకొని కొట్టడం జరిగింది. ఒక వికలాంగుడి హ్యాండిక్యాప్ పెన్షన్ వస్తుందా? చెయ్యి. ఆ రోజు త్రుటిలో ప్రాణాలతో తప్పించుకోబెట్టుకుని నడవలేడు వికలాంగుడు. ఇతన్ని కూడా కుప్పేసి అందరూ కలిసి కొట్టడం జరిగింది. ఇతను నేను చూసిన వీడియో ఎక్కడ ఉన్నాడు, పెట్రోల్ బంక్ పక్కన, పెట్రోల్ లోపల దూరుకున్నా కూడా వెళ్ళిపోయట్లేదు. ఈ పిల్లల మీద అంతమంది వచ్చి అసలు ఎందుకు అంతమంది ప్రొక్కులు, ఒక బండి ఒక 2 నిమిషాలు కూడా నిలబెడితే తట్టుకోలేనంత పరిస్థితులలో వాళ్ళు ఎందుకున్నారు. ఈరోజు నేను వచ్చి ములాఖాత్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మ్యాక్సిమం అందరికీ కూడా నేను ఈరోజు వస్తాను, ములాఖాత్కి కలవడానికి వెళ్తానని చెప్పేసి తెలుసు. వాళ్ళు అంత త్వరగా అక్కడ ఏమీ లేని సంఘటనకు ఎందుకు ఆ డ్రైవర్ మీద అంతగా దాడికి ప్రయత్నం చేయాలని చూసినారు, ఎందుకు వాళ్ళ మీద పడి చేసిన తర్వాత దాన్ని ఎందుకు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలని చూసినారు, ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చింది. సో దీని వెనకాల ఎందుకంటే ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ద
డిఎస్పి గారు సెలవు మీద ఉన్నారంట, 1 టౌన్ సిఐ గారు సెలవు మీద ఉన్నారు. దీంట్లో అన్నిటికంటే ఏంటంటే పోలీస్ స్టేషన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సబ్ జైలుకి మధ్య ఉండేది కామన్ వాల్. అంటే 100 అడుగుల దూరం కూడా లేదు పోలీస్ స్టేషను, 100 అడుగులు కూడా లేదు పోలీస్ స్టేషను. పోలీస్ స్టేషన్ 100 అడుగులు కూడా దూరంలో లేకుండా ఉన్న దానిలోకి ఈ విధంగా శృతి మించి ఏ విధంగా వస్తారు?